రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి. ఇక మన నియోజకవర్గానికి వస్తే, నిన్న మనం చూసాం దుంపగడపలో జరిగింది. అది రిపీట్ అవ్వకుండా ఉండటం కోసం శాయశక్తుల కృషి చేస్తున్నాం. ముందు ఐడెంటిఫై చేయాలి ఆ డిసీజ్ ఏంటో. అది ప్రాణాంతకం అయితే కాదు, డెఫినెట్గా అందరికీ మందులు వాడిన తర్వాత తగ్గుముఖం పడుతుంది. కానీ అదే ఊరికి ఎక్కువగా ఓవరాల్గా కూడా మన ప్రాంతంలో డిసీజెస్ చాలా ఎక్కువని, కలుషిత నీరే దానికి ప్రధాన కారణం, దాని రూట్ కాజు. దానికోసం ఆ పరిమళ లైన్ అంతా రెడీ చేస్తున్నాం. ఇవాళే కాంట్రాక్టర్ గారికి మళ్ళీ నా సొంత నిధుల నుంచి, అంటే మన ఉండి నిధుల నుంచి వాళ్ళకి అడ్వాన్స్ కూడా ఎడిషనల్ అమౌంట్ ఇచ్చి కూడా దాన్ని వేగవంతం చేయడం జరుగుతుంది. దుంపగడప విషయానికి వస్తే, గతంలో మనం చూసాం ఆ పాములపొరు గ్రామానికి ఏదైతే మనం ఆ కెనాల్ తవ్వకం చాలా స్పీడ్గా జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఆకువీడి నుంచి దుంపగడప ఉన్న ఆ డ్రైన్ అంతా కూడా మూసుకుపోయి రివర్స్ పంటకాలంలోకి వచ్చి దుంపగడప పంటకాలం కూడా ఈ కలుషిత నీరు కలిసిపోతుంది. ఆ రకంగా ఇంకా ఆకువీడిలో చాలా చోట్ల ఆ దుంపగడపకి వెళ్ళే పంటకాలలో డ్రైన్స్ పెట్టేశారు కొన్ని గృహ సముదాయాల నుంచి. అవన్నీ కూడా ఎలా అయితే పాములపర్రు ముందు ఉండిలో ఆక్రమణలు తొలగించాం, తర్వాత ఇప్పుడు ఉండి గణపురం రోడ్లో ఆక్రమణలు తొలగించాం. ఇప్పుడు అదే రీతిలో ఆ డ్రైన్ కూడా పూడుకుపోయింది. అక్కడ సుమారు ఒక 30-32 గృహాలు ఉన్నాయి. ఆకువీడు, ఐబీవరం, అది మెయిన్ రోడ్ కాలువ పక్కన. ఇవాళ మధ్యాహ్నం నుంచి అవన్నీ కూడా తొలగిస్తున్నాం. వారికి ఆల్రెడీ ఆ పక్కన ఉన్న కాలనీలో, ఒకప్పుడు జగనన్న కాలనీ, దానికి పేరు మారుస్తాం, ఆ జగనన్న కాలనీలో ప్లాట్లు ఇవ్వటం కూడా జరిగింది. ఇంకా కొద్దిమందికి లేని వాళ్ళకి అక్కడ ఇస్తాం. ఒక్కళ్ళకు కూడా అన్యాయం జరగదు. ఆల్రెడీ అక్కడ ఉన్న 32లో 25-26 మందికి ప్లాట్లు ఎప్పుడో ఇచ్చారు, 2.5 years బ్యాక్. అయినా వెళ్ళా వాళ్ళు. మిగిలిన వాళ్ళకి కూడా అక్కడ ఇచ్చి అందరికీ ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి గారు స్కీమ్ ప్రకారం 1.5 lakh రాష్ట్రం, 2.5 lakhs కేంద్రం ఇస్తుంది. 4 లక్షలు వస్తుంది. ఆ 4 లక్షలతో మంచి ఇల్లే, రీజనబుల్గా. ఎప్పుడు ఇల్లు ఆక్రమణలో వేసుకున్న రేకుల షెడ్ కన్నా చాలా బెటర్ హౌస్, కాంక్రీట్ హౌస్ అక్కడ వస్తుంది. సో వీళ్ళందరికీ పునరావాసం కల్పిస్తాం. ఈరోజు మధ్యాహ్నం 2:30 నుంచి అక్కడ ఆక్రమణల తొలగింపు కంప్లీట్ చేసి, ఏదైతే మరి నిన్న ఒక బాలిక చనిపోయిందో ఆ కుటుంబాన్ని కూడా మనం పరామర్శించాం. ఈ విలేకరులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. కొంత ఆర్థిక సాయం చంద్రుని నూలు పోగల వ్యక్తిగతంగా నేను చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే 15 రోజుల్లో ఏదైతే ఆ పంట కాలువ వాళ్ళ మంచినీటి వనరు, అదే పంట కాలువ నీళ్ళు వాళ్ళు ప్యూరిఫై చేసుకుని ఆ కాలువ కంటామినేషన్ని పూర్తిగా నిర్మూలించడం అవుతుంది. ఈ ప్రాసెస్లో ఒక 2-3 డ్రైన్లన్నీ కూడా పురిగంతా తీసి ఆ మెయిన్ డ్రైన్కి వెళ్ళి అలా ఉప్పుటేరులోకి వెళ్ళిపోయేలాగా అవన్నీ కూడా కలపడం జరుగుతుంది. గ్రామస్తులు కొంత ఆ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి కొంత ఖర్చు చేసి అవన్నీ కూడా నెక్స్ట్ 2 వారాల్లో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. ఇలాగే డ్రైన్ ఫెసిలిటీ సరిగ్గా లేదని పంట కాలంలో కలిపేస్తున్నారు. అలాగా 2 weeks బ్యాక్ మన ఆ కలవపూడి దగ్గర మేజర్ డ్రైన్ రిపేర్లు మనం మొదలుపెట్టాం. కలెక్టర్ గారు వచ్చి
కొబ్బరికాయ కొట్టారు, నేను కలెక్టర్ గారు. అది నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. మనం అనుకున్నది నెల, కానీ 4 పొక్లైనర్లు పెట్టి దాన్ని 12 రోజుల్లో మనం కంప్లీట్ చేస్తాం. 12 రోజులు కూడా పట్టి ఉండదేమో, అట్లా అంతే. 10 రోజుల్లోనే నెల అనుకున్నది 4 మిషన్లు పెట్టి, యథాలాపంగా ఒక మిషన్కి మనం నెల అనుకున్నాం. ఎందుకు? అదే కిరాయి కదా. వీలైతే మనకి ఎంట్రీ పాయింట్లు ఉంటాయి, 4 మిషన్లు పెడదామని అనుకుంటాం. లక్కీగా 4 మిషన్లు దొరకటం. సో దాంతో, ఎందుకంటే మనకి ప్రభుత్వం కాలువలన్నీ మనమే చేస్తున్నాం. కొన్ని డ్రైన్లు మనం చేసేసాం, కొన్ని డ్రైన్లలో డెక్క రిమూవల్ వరకు రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ముందుకు వచ్చింది, కానీ పూడికి తీయటానికి ముందుకు రాలా. అందుకని అక్కడ సరే పూడికి తీసినప్పుడు డెక్క ఎలాగో వచ్చేస్తుంది, సరే మళ్ళీ ఆ టెండర్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి 4 రూపాయలు మిగులుతాయి. అలా డెక్క తీసినా మళ్ళీ నేను మట్టి తీసినా అదే ఖర్చు అవుతుంది. కాబట్టి సో ఆ పని కూడా మనమే గ్రామస్తుల సహకారంతో చేసేసాం. సో నెల రోజులు అనుకున్నది 10 రోజుల్లో అయిపోయింది. ఇంకా ఎక్కడెక్కడ ఇలా మంచినీటి కాలువల్లో కలుపుతున్నారు అనే దాని మీద ఒక సర్వే మొదలుపెట్టాం. అక్కడ కూడా మనం ఆ డ్రైన్లు కంప్లీట్ చేయాలి అంటే డ్రైన్లు